నమస్తే అండి అందరికీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకోబోయే స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇంకాస్త అవగాహన కల్పించేందుకు ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. మన ముందున్నది బెంజిన్ అకాడమీ శ్రీధర్ సార్ కెమిస్ట్రీ, ఏఎన్ఆర్ అకాడమీ నుంచి నేపాల్ రెడ్డి సార్. సో మీ పేరెంట్స్కి ఈ చిన్న చిన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని సార్ నేను కలిసి ఈ వీడియో చేద్దాం అనుకున్నాం. సార్ స్టార్ట్ చేయండి. జనరల్గా నేనేమో ఎంపీసీ స్ట్రీమ్ నుంచి ఏఎన్ఆర్ అకాడమీలో ప్రజెంట్గా షార్ట్ టర్మ్ ఎంసెట్ ప్రోగ్రామ్కు సిద్ధమైన, అదేవిధంగా శ్రీధర్ సార్ నీట్ ప్రోగ్రామ్ సంబంధించి బెంజిన్ అకాడమీ పేరుతో సార్ కూడా రన్ చేస్తున్నారు. ఇద్దరం మాకు పేరెంట్స్ నుంచి చాలా కాల్స్ వస్తుంటాయి. వాళ్ళ డౌట్స్ను ఫోన్లలో క్లారిఫై చేస్తుంటాము. ఇంకా కొంతమంది అడగలేక తెలుసుకోలేక ఉండొచ్చు, వాళ్ళకు కూడా రీచ్ కావాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో. సార్ శ్రీధర్ సార్, మీకు వచ్చిన కాల్స్ ఏవైతే ఉన్నాయో మీరు క్వశ్చన్స్ వేస్తూ వెళ్ళండి, ఓకే, నేను ఆన్సర్లు ఇస్తూ వెళ్తాను. ఓకే సార్, చెప్పండి సార్. అయితే సార్ నాకు రీసెంట్గా చాలా కాల్స్ వస్తున్నాయి. మనం బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, పాంప్లెట్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి కాల్స్ వచ్చినాయి. కాల్స్ వచ్చి వాళ్ళ డౌట్స్ ఏంటంటే ఈ 45 డేస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఈ 45 డేస్ ప్రోగ్రామ్స్లో సిలబస్ సబ్జెక్ట్ ఏ విధంగా కంప్లీట్ చేస్తారు, స్టూడెంట్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది. చాలామందికి సార్ ఇంకా మెయిన్స్ రాసిన వాళ్ళకి పర్సెంటేజ్ 90 ఏమో వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే 90% మంచి పర్సెంటేజ్ అనుకుంటారు, ఎక్కడో సీట్ వస్తుంది అనుకుంటారు. చాలామందికి ఐడియా లేదు. సో దానిపైన ఏ పర్సెంటేజ్ వస్తే వాళ్ళకి సీట్స్ వస్తుంది, ఎలాంటి స్టూడెంట్స్ మనకి ఎంసెట్లకు టర్న్ అవ్వచ్చు. అయితే ఫస్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడే పేరెంట్స్ ఎంసెట్ ప్లస్ జేఈ రెండు కూడా అడాప్ట్ చేసుకుంటారు. ఎస్, మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కంటే ముందే జేఈ మెయిన్స్ ఒక సెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సెషన్లో కొంతమంది పిల్లలకు 90+ వచ్చి ఉంటుంది, కొంతమందికి ఇంకా తక్కువ వచ్చి ఉంటుంది. సరే, ఏది ఏమైనా వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే సెకండ్ సెషన్ రాయాలా, లేకపోతే ఇది నా కెపాసిటీకి సరిపోదు కాబట్టి నేను ఏదైనా ఇంకా వేరే కోర్స్కి ఏదైనా వెళ్ళాలా, ఇలాంటి డౌట్స్ వచ్చినాయి. జనరల్గా 2-3 కాల్స్ వచ్చినాయి. జనరల్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డౌట్ అయితే ఉంటుంది. అయితే నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటనుకుంటే పేరెంట్స్కి, అబ్బాయిలు అయితేనేమో 99% జేఈ మెయిన్స్లో 99% అండ్ అబోవ్ వచ్చిందనుకోండి, వాళ్ళకు మాత్రమే ఎన్ఐటీస్లో ఎక్కడో చోట ఓబీసీ కేటగిరీలో ఎవరికైనా సరే సీట్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత అమ్మాయిలు అయితేనేమో 98% అయితే ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ కానీ ఎక్కడో దగ్గర ఏ బ్రాంచ్లోనో వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతకంటే తక్కువ వచ్చిన ఏ స్టూడెంట్ కూడా ఎన్ఐటీస్లో వాళ్ళు అనుకున్న బ్రాంచ్ రావడం చాలా కష్టం. ఏది జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఏ ఉన్నా సరే ఈ కేటగిరీలో. సో పిల్లలు 95 తెచ్చుకుంటే 92 తెచ్చుకుంటే పేరెంట్స్ ఇంకా ఒప్పొందిపోతుంటారు. అంటే తెలియదు వాళ్ళకు, ఎందుకంటే మావాడు 100కి 92% అంటే చాలా బెటర్ ఏమో అని అనుకుంటారు. కానీ అక్కడ సీట్స్ వచ్చే పరిస్థితి లేదండి. వాస్తవానికి 99% అంటున్నాం కదా, 99% అబోవ్ ఎంతమంది ఉంటారంటే 1,00,000 మంది ఉంటారు. 99 పాయింట్ తర్వాత 5 డెసిమల్స్ ఇస్తున్నాడు పిల్లల ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు, పర్సంటైల్ వైజ్గా చేసేటప్పుడు. అంటే 1,00,000 మందిలో మా వాడు ఒకడు 99% వస్తే. సో మనం ఏమనుకుంటాం, మనం జనరల్గా థింక్ చేసేది ఎట్లా అంటే 100 మార్క్స్కి 90 దాటినాయి అనుకోండి, సో ఇక ఇప్పుడు పర్లేదు అనుకుంటాం. పర్సంటేజ్ తెలియక పేరెంట్స్ అందరూ అదే అనుకుంటారు. ఇప్పుడు 100కి 90 అంటే 90% వచ్చింది అనుకుంటారు, కానీ పర్సంటేజ్ ఇస్ డిఫరెంట్. అవును, అది తెలియక చాలామంది సీట్స్ ఎక్కడ వస్తాయో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా నేను ఒక మెసేజ్ చూసాను సార్. ఓకే, 90% వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మా ఫ్రెండ్ ఒక ఆయన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు. 90% అంటే జనరల్ కేటగిరీ అబ్బాయి 90% వస్తే వాళ్ళ నాన్న మెసేజ్ ఎట్లా పెడుతున్నాడంటే, అసలు వాట్సాప్లో వాడికి 90% వచ్చింది, కంగ్రాట్స్ బేటా, నీ ఫ్యూచర్ బాగుండాలి అని. అంటే న్యాచురల్గా పిల్లలు 90% అంటే మంచి పర్సెంటేజ్ అనుకుంటారు, మంచి పర్సెంటైలే అనే ఉద్దేశంతో పేరెంట్
అట్లా మెసేజ్ చేశాడు. వాస్తవాలు తెలియదు కదా, అయ్యో అయ్యో వీళ్ళకు ఎంకరేజ్ చేయడం వరకు ఓకే, దాంట్లో తప్పులేదు. కానీ నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి 90% అని అనుకుంటున్నారు కదా, దాని గురించి అవగాహన ఉందా? ఎందుకంటే 99% వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. మీరు ఎంకరేజ్ చేయండి, బట్ గుర్తు చేయండి పిల్లలకు, వాస్తవాలు కూడా గుర్తు చేయండి. అవి తెలియక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు అట్లా మెసేజ్ పెట్టడంలో తప్పేం లేదు, కానీ పిల్లలకు ఇంకా ఇంకా లోతుగా అర్థం చేయించే అవకాశం ఉంది మనకు. ఇంకా బాగా కష్టపడాలని చెప్పాలి. మీరు ఇలా మెసేజ్ పెట్టిన తర్వాత నేను ఏదో సాధించాలని పిల్లోడు అనుకుంటే చాలా కష్టమవుతుందని ఓపెన్గా చెప్పేసిన. 99% గురించి డీటెయిల్గా చెప్పిన అసలు ఏంటి అన్నది. అప్పుడు పేరెంట్ అనుకున్నాడు, అయ్యో 90% ఎలా అంటే మా వాడి కంటే పైన 10 lakhs మెంబర్స్ ఉన్నారా? అవునా, మరి 10 lakhsలో మనకు ఎన్ఐటి సీట్ వస్తుందా అంటే రాదు, 90% వస్తే రాదు. సో ఇవన్నీ అవగాహన ఉండాలి మనకు, మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి పనికి వస్తుంది ఇవన్నీ అని చెప్తే అర్థం చేసుకున్నారు. సో ఇదొకటి మెయిన్ నేను చెప్పాలనుకున్నది. ఇంకా మీరు ఏమన్నారంటే, సరే సెకండ్ సెషన్ వీళ్ళు ఈ పర్సంటేజ్ సెకండ్ సెషన్కి వస్తే రాస్తే సీట్ వస్తుందా వాళ్ళకి, సెకండ్ సెషన్ పైన ఫోకస్ చేయొచ్చా, ఎంత టైం ఉంటుంది, వాళ్ళు ఎంసెట్కి వస్తే బెనిఫిట్ ఉంటుందా? సెకండ్ సెషన్ ఇప్పుడు 90% అబోవ్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా సెకండ్ సెషన్ అటెంప్ట్ చేయడం మంచిదే. మరి 80, 70 ఆ పర్సంటేజ్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో రాయొద్దు అని అన్నాను నేను. బట్ దాని తర్వాత సెకండ్ చాయిస్ కూడా మనకు టీఎస్ వెబ్సైట్ కూడా ఉంది అనే థాట్ అయితే వాళ్ళ మైండ్లో ఉండాలి. సెకండ్ సెషన్ వరకు ఎఫర్ట్స్ పెట్టినా మనకు వాళ్ళ మైండ్ సెట్లో ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంది, స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అనే ఆలోచన కూడా ఉండాలి. అయితే పిల్లల్లో ఒక ఫీలింగ్ ఏముంది అంటే కంపల్సరీ ఎన్ఐటి కొట్టాలి, కంపల్సరీ ఐఐటి కొట్టాలి, ఇలాంటిది ఫస్ట్ నుంచి మనం 8th, 9th నుంచే పేరెంట్స్ అట్లా ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచనలు అట్లాగే ఉంటున్నాయి. అయితే స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏదో తక్కువ అని ఆ ఫీలింగ్లో ఉన్నారు. కానీ వాస్తవాలు ఏంటి అంటే, ఇప్పుడు మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఐటి వరంగల్, రాయ్పూర్, భోపాల్, మెస్రా, తర్వాత ఐఐటి హైదరాబాద్, తర్వాత ఐఐటి బాంబేలో స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో ఫోన్లలో నేను కన్వర్జేషన్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, సార్ మనం అన్ని కోట్ల ప్యాకేజ్, ఇన్ని కోట్ల ప్యాకేజ్ అనే పేపర్లో న్యూస్ వస్తుంది కదా సార్, అది జస్ట్ 1-2% సార్ క్యాంపస్ సెలెక్షన్స్లో, మిగతా అంతా స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజీల కంటే దారుణంగా కూడా ఉంటాయి ఐఐటీస్ అని చెప్పాడు. అంటే అందరూ సక్సెస్ కాదు సార్, అది కూడా పేరెంట్స్కి మనం ఈ వేదిక ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ ఏమనుకుంటారంటే ఐఐటి వెళ్ళిపోతే జాలీగా సీట్ వచ్చేస్తే ఇక్కడ జాబ్ వచ్చేస్తే కోట్ల ప్యాకేజ్ వస్తుందని అనుకుంటారు. ఒకసారి మా స్టూడెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎన్ఐటి బిర్లా వాళ్ళది ఎన్ఐటి ఒకటి ఉంది, అందులో జాయిన్ చేయించాము ఒక అబ్బాయిని. ఇంటర్మీడియట్లో చాలా మంచి స్టూడెంట్, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. ఇక అక్కడ ఇక్కడ కొన్ని అమౌంట్ సర్దుబాటు చేసి మా ప్రిన్సిపల్ సార్ అకౌంట్, అబ్బాయి అకౌంట్, జాయింట్ అకౌంట్తో మేము కొంత అమౌంట్ జమ చేసి అబ్బాయిని చదివించాలని పంపించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఏదో సాధించాలనే ఫీలింగ్తో అన్ని సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ పెట్టుకుంటూ వచ్చేసాడు. ఫ్యూచర్ ఏముంటుంది ఇంకా. సో తల్లిదండ్రులు ఏదో ఎంట్రన్స్లో రిజల్ట్ వచ్చినంత మాత్రాన కూడా ఇక్కడికే ఇక అయిపోయిందిలే, అంటే మైండ్ మెచ్యూరిటీ వచ్చేసి ఉంటుందిలే, మా వాడికి ఇంకా చదువుకుంటానులే అనే అపోహ కూడా వద్దు. ఎప్పుడూ వెంటబడుతూ ఉండాలండి, వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటేనే, జాగ్రత్తగా ఉంటేనే ఫైనల్గా అల్టిమేట్గా పిల్లలు బయటకు వస్తారు తప్ప లేదంటే చాలా కష్టాలు. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిన తర్వాత అట్మాస్ఫియర్లో అక్కడ ఫ్రెండ్షిప్ ఇవన్నీ క్రైటీరియా వాళ్ళ డెవలప్మెంట్కి. కాబట్టి ఎక్కడ ఏ లోపం జరిగినా సరే కుప్పగూలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి, పేరెంట్స్ మానిటరింగ్ ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరీ అయిపోయేదాకా. వాళ్ళు ఏదో ఒక దాంట్లో సెటిల్ అయ్యేదాకా మానిటరింగ్ ఉండాల్సిందే. ఏదో ఒక రిజల్ట్తో ఇంకా హైప్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. తర్వాత మీరు ఇప్పుడు ఇంకో 45 days క్రాష్ కోర్సులో స్టూడెంట్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? 45 days ప్రోగ్రామ్ టీఎస్ వెబ్సైట్ ద్వారా. ఓకే,
ఈ టీఎస్ఎఫ్ సెట్ ఎగ్జామినేషన్కు దాదాపుగా 55 డేస్ టైం ఉంది. ఈ 55 డేస్ టైంలో అంటే మన దగ్గర ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 5 డేస్ జనరల్గానే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే అడ్మిషన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఒక 2-3 డేస్లో ఫిల్అప్ అయిపోతాయండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ కాబట్టి పెద్ద లేట్ ఏమి ఉండదు. ఓకే. 2-3 డేస్లో అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అవుతాయి. ఆ 2-3 డేస్లో పిల్లల్ని బ్యాలెన్స్ చేయాలి, సైకలాజికల్గా వాళ్ళు మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 డేస్ వాళ్ళ ఫండమెంటల్స్ అన్నీ ఒక్కసారి గుర్తు చేస్తూ వాళ్ళ ఏ లెవెల్లో ఉన్నారు పిల్లలు. మనం ర్యాండమ్గా ఒకరిద్దరు పిల్లల్ని 1-2 ఫార్ములాస్ అడుగుతూ కాన్సెప్ట్ మీద ఎలా ఉన్నారని మనం టెస్ట్ చేయొచ్చు 2-3 క్లాసులలోనే. సో మనకు ఆ క్లాసెస్కి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెవెల్ మనకు 2-3 డేస్లో అర్థమైపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే యాక్చువల్ ప్రోగ్రామ్కు ఎంటర్ అవ్వాలి. మీరు అన్నారు సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారా? సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుందా? ఎందుకంటే 2 years సిలబస్ మీరు 45 డేస్లో ఎట్లా డిజైన్ చేశారు, ఎట్లా బెనిఫిట్ అవుతుంది? జనరల్గా పేరెంట్స్ కూడా కంపల్సరీ అవసరం ఉంది. ఎందుకంటే 2 years చదివిన కోర్స్ని షార్ట్ టర్మ్ అనే పేరుతో 45 డేస్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఎట్లా సాధ్యం? అక్కడ డౌట్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అంటే మళ్ళీ మొదటి నుంచి బేసిక్స్ అన్నీ ఇన్డెప్త్గా ఇచ్చుకుంటూ పోయే టైం అయితే వాస్తవానికి ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో అంటే సినాప్స్ ఆల్రెడీ వాళ్ళు చదువుకున్నారు. 2 years ప్రోగ్రామ్ అంతా వాళ్ళు చదివారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి సరి చేయాలి. అంటే ఫస్ట్ మెయిన్ ఏది, కాన్సెప్ట్స్లో ఇంకా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? అది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంటే మనం సినాప్సిస్ కవర్ చేస్తాం కదా, సినాప్సిస్ కవర్ చేసేటప్పుడు ఏ సినాప్సిస్ పైన వాళ్ళకు కమాండింగ్ లేదో దాన్ని ఇన్డెప్త్గా ఫస్ట్ డిస్కస్ చేస్తాం. సో అక్కడ మిస్కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక లెవెల్కి రూట్ లెవెల్లో ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్లో మెయిన్గా జరిగేది ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా ఎగ్జామినేషన్ కంటే ముందు మనం ఏం చదువుతాం, రెగ్యులర్గా రిపీటెడ్గా ఏ మోడల్ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి వాటిని ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా సిలబస్ కవర్ అయిపోతాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సినాప్సిస్ అయిపోయిన తర్వాత వన్స్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్యూటీ ఏంటి, ఆల్రెడీ 2 years కోర్స్ చేస్తున్నారు పిల్లలు, వాళ్ళకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, ఎంత టైం తీసుకుంటున్నాయి, ఏ టెక్నిక్స్తో వీటిని స్పీడ్గా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే జేఈ ప్యాటర్న్కి ఎంసెట్ ప్యాటర్న్కి చాలా తేడా ఉంది కదా, క్వశ్చన్ పేపర్ డిజైనింగ్లో కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడంలో కానీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 3 hours టైంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనకు 110+ మార్క్స్ వస్తే టీఎస్ఎఫ్ సెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. పిల్లలకు టాప్ 10 కాలేజెస్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మేజర్గా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసి 45 to 50 వరకు 80 మార్క్స్ కదా, 45 to 50 మార్క్స్ వరకు వాళ్ళు కమాండింగ్గా చేయగలగాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు అన్నది పరకు వదిలేద్దాం. జేఈ మెయిన్స్లో ఎట్లాగో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఆ భయం ఉంటుంది. ఇక్కడ కూడా అదే భయంతోనే చదవాలి. ఏదో మనం చేస్తాం తర్వాత కొన్ని డైరెక్ట్గా చేస్తాం ఈజీ ఉంటుంది అంటే కూడా అపోహే. కాబట్టి అంత ఈజీగా అయితే ఏమి ఇవ్వట్లేదు సార్. మెయిన్స్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటున్నాయి. మనం ఇక్కడ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ క్వశ్చన్ చేస్తే నేను తొందరగా సాల్వ్ చేసి ఆన్సర్ చేయగలుగుతా అనే కమాండింగ్ పిల్లలకు రావాలి. అది 45 డేస్లోనే వాళ్ళకు ఏ టాపిక్ మనం ఏ క్వశ్చన్ చూస్ చేసుకుంటే ఎంత తొందరగా చేయగలుగుతాం అనే ఐడియా ఉంటే, ఏ టాపిక్స్ చూస్ చేసుకోవాలి, ఆ టాపిక్స్లో ఏ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వెయిటేజ్ టాపిక్స్ ఏమున్నాయి, తొందరగా చేయగలిగేవి అవి ముందు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 hours టైంలో హార్డ్గా వచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ టైం ఉండదు కానీ ఈజీగా చేయగలుగుతాం. ఏం లాభం దాని నుంచి? సో ఈజీగా చేయగలిగే క్వశ్చన్స్ ఏవైతున్నాయో ముందు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే ఆ ట్రైనింగ్ అంతా ఈ 45 డేస్ ప్రోగ్రాంలో పక్కా పిల్లలకు యూటిలైజ్ అవుతుంది. దాని తర్వాత హార్డ్ క్వశ్చన్స్ను ముందేసుకొని చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాటర్న్ కూడా PCM ప్యాటర్న్లో రావాలి. జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, చాలామంది పిల్లలు ఫిజిక్స్లో అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తే ఈవెన్ వాళ్ళు క్వశ్చన్స్ చదవడానికి కూడా ఇష్టపడట్లేదు సార్. ఏందో అదే ఆ విచిత్రం ఏందో కానీ చాలా బాధేస్తుంది.
హై స్కూల్ నుంచి ఫిజిక్స్లో పిల్లలు మరి ఏం ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఏందో ఒకసారి బాధ అవుతుంది. వాళ్ళకి ఫార్ములాస్ వస్తాయి అన్నీ వస్తాయి, కానీ అప్లికేషన్ ప్రాబ్లం కొంచెం లెంత్ కనపడింది అనుకోండి, చదవడానికి వాళ్ళకి ఓపిక వస్తలేదండి. పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, క్వశ్చన్ పెద్దగా ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇచ్చిండు మనకు, మనం చాలా సింపుల్గా దాన్ని అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ వస్తుంది అని. ఇప్పుడు క్వశ్చన్ చిన్నగా ఉంది అనుకోండి, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది, నువ్వే అన్ని ఆలోచించుకొని చేయాల్సి వస్తుంది. సో డేటా పెద్ద ఉందని భయపడతారు పిల్లలు, కానీ చదివే ఓపిక ఉండాలి. క్వశ్చన్స్ బాగా చదవాలి, తొందరగా అర్థం చేసుకోవాలి, ఆటోమేటిక్గా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఫిజిక్స్ పీసీఎం ప్యాటర్న్లో రావాలని చెప్తాను నేను. ఫిజిక్స్ జనరల్గా టఫ్గా ఫీల్ అవుతుంటారు కాబట్టి ఫస్ట్ ఫిజిక్స్ ఏవైతే వచ్చేస్తాయో టకటక చేసేయాలి, వచ్చిన క్వశ్చన్ ఫట్ఫట్ పెట్టేసి చేస్తూ వెళ్ళాలి. తర్వాత కెమిస్ట్రీకి రావాలి. కెమిస్ట్రీలో డైరెక్ట్ క్వశ్చన్స్ జనరల్గానే ఈ మధ్యన 50% డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, ఈవెన్ జేఈ మెయిన్స్లో కానీ. సో అది అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనం వెంటనే కెమిస్ట్రీకి వెళ్ళిపోవాలి. కొంతమంది పిల్లలు మ్యాథమెటిక్స్ ముందేసుకొని ఫస్ట్ చేస్తారు, అది చాలా డేంజర్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ టైం లైన్ ఎట్లా తీసుకుంటుంది అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ డీప్గా వెళ్ళే కొద్దిగా మ్యాథ్స్ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఇక అసలు ఈజీగా ఉండే ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ చేయలేక అనవసరంగా ర్యాంక్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాస్ట్లో మ్యాథమెటిక్స్కు టైం ఇవ్వాలి. ఇక అది కూడా ఈజీ టు హార్డ్ లెవెల్లోనే వెళ్ళాలి. ఏ సబ్జెక్ట్లో అయినా ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా వచ్చిన క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సెకండ్ మళ్ళీ చేయాలి. అంతేగాని ఫిజిక్స్లో అయిపోయేదాకా పోరాడదాం, కెమిస్ట్రీలో అన్నీ అయిపోయేదాకా పోరాడదాం, మ్యాథ్స్లో అట్లా అంటే కుదరదు, చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో స్టూడెంట్కి చాలా మంచి క్యాలిబర్ ఉంటుంది. జేఈమెయిన్స్లో 70% వస్తుంది. ఎందుకు 70% వస్తుంది? క్వాలిఫై కాలేకపోతున్నారు పిల్లలు అంటే టైం మేనేజ్మెంటే. నెగిటివ్ మార్కింగ్ ఒకటి, టైం మేనేజ్మెంట్ ఒకటి. ఈ రెండు, యాక్యురసీ, స్పీడ్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా యాక్యురేట్గా చేయాలి, స్పీడ్గా చేయాలి. స్పీడ్లో తప్పులు చేస్తారు. సో ఇట్లాంటివి కవర్ చేసుకుంటే చాలండి. అందరికీ ఒకే రకమైన సబ్జెక్టే కదా ఇచ్చేది. ఏంటంటే అక్కడ ఉన్నంత ఈ 3 అవర్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాం అన్నదే మెయిన్ క్రైటీరియా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. సో ఈ 45 days కూడా దీనిపైనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎంత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే పిల్లలకు అంత బెనిఫిట్ అవుతుంది. సబ్జెక్ట్ అందరికీ వచ్చండి, 2 నెలల్లో అందరూ నేర్చుకున్నారు సబ్జెక్టు. సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటేనే అర్థమైంది, అన్నీ కంప్లీట్ చేసుకుంటే రాస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ జరగాల్సినంత ఇది ఒక్కటే. నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలకి ఎగ్జామ్ ప్యాటర్న్ పైన అవగాహన ఏ టీచర్ అయితే కల్పిస్తాడో, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్నా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అల్టిమేట్గా. అయితే సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎట్లా ఉన్నారంటే, సార్ ఇప్పుడు మేము లాంగ్ టర్మ్ తీసుకుంటాం కానీ షార్ట్ టర్మ్లో మాత్రమే బెనిఫిట్ అవుతుందా? లాంగ్ టర్మ్ తీసుకుంటాము అంటే వాళ్ళకి అంటే మాకు ఇక్కడ ఈ 45 days కోర్సులో మేము ఏ విధంగా బెనిఫిట్ చేసుకోవచ్చు, దీన్ని మాకు తర్వాత యూజ్ అవుతుందా? కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అనుకుందాం. షార్ట్ టర్మ్ ఏం అవసరము అని అంటే, సార్ ఒక్క క్వశ్చన్ తక్కువ చేసినా, ఒక్క క్వశ్చన్ ఎక్కువ చేసినా ఆ ర్యాంక్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో మనకు ఐడియా ఉంటుంది కదా. కాబట్టి షార్ట్ టర్మ్లో నష్టం అయితే లేదు కదా, మనం నాలెడ్జ్ పెంచుకోవడానికే షార్ట్ టర్మ్ కదా. అందులో కొత్త కీ పాయింట్ 2-3 నీకు మ్యాథ్స్లో ఒకటి, ఫిజిక్స్లో ఒకటి, కెమిస్ట్రీలో ఒకటి వచ్చిన బెనిఫిటే. కాన్సెప్ట్ నేర్చుకున్నది అయితే ఇప్పుడు ఏదైనా సరే ఎక్కువ ప్రాక్టీస్ చేసింది ఎక్కువ గుర్తుంటుంది. అప్పుడు ఎప్పుడో ఉంది కదా వన్ డే బ్యాటింగ్, ఈ మధ్యన మ్యారథాన్లు అవి వస్తున్నాయి కదా ఆన్లైన్లో కూడా, రోజు రాత్రంతా మహా మ్యారథాన్ అని పెడుతున్నారు. ఇక అవి చూసి ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా చాలామంది తయారైంది ఇప్పుడు. సో అది సరే అంటే ఏ లెవెల్ స్టూడెంట్కు సైకలాజికల్గా ఒక్కో స్టూడెంట్ది ఒక్కొక్క అప్రోచ్ సార్, దాన్ని కూడా తప్పని అనం మనము. కొంతమంది విధి లేని పరిస్థితుల్లో మహాభారతాలు విని కూడా బ్రహ్మాండంగా రాసొచ్చే పిల్లలు ఉంటారు, కానీ అందరికీ అది సాధ్యమా? కాదు. మన కెపాసిటీ ఏంటి అన్నది మనకు తెలుసు కాబట్టి పిల్లలకి ఎవరికైనా వాళ్ళు అసెస్ చేసుకోగలుగుతారు. కాబట్టి వింటే తప్పేముంది, షార్ట్ టర్మ్ కూడా ఎంతో కొంత ఐడియా వస్తుంది, నేర్చుకుంటారు. క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, కొంచెం వాళ్ళ బేసిక్స్ లేకుండా ఇంట్రెస్టెడ్గా ఉంటే
క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అసలు ఫస్ట్ కొంత అడ్వాన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ పైన కమాండింగ్ సబ్జెక్ట్ తెచ్చుకోవచ్చు అలాగే. ఎస్ కరెక్ట్ అయిపోయింది అది. ఎందుకంటే కొంచెం అడ్వాన్స్గా చదవడం వల్ల కమాండింగ్ ఉంటుంది. ఇంకా ఈ కాల్స్ ప్రస్తుతానికి ఈ కాల్స్ వచ్చినాయి సార్. నెక్స్ట్ ఏమైనా వస్తే మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. సరే తప్పకుండా అండి. వెబ్సైట్ ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ వెబ్సైట్ షార్ట్ టర్మ్ కోచింగ్కి ఎవరైనా ఎంపీసీ కానీ బైపీసీ స్ట్రీమ్స్ కానీ పిల్లలు రావాలనుకుంటే మాత్రం ఎంపీసీ స్ట్రీమ్కి అయితే ఏఎన్ఆర్ అకాడమీ ఉంది. బైపీసీ స్ట్రీమ్కి బెంజిన్ అకాడమీ శ్రీధర్ సార్ రన్ చేస్తారు. సో నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9491629962 8247562750. సో ఈ 2 నెంబర్లకు మీరు కాంటాక్ట్ అవుతూ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ పిల్లలు ఎవరైనా ఉంటే మీరు అడ్మిషన్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. మొహమాటం లేకుండా మేము ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా మేము క్లాసెస్లో ఉండి మీ క్లాసెస్లో ఉంటూ మీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా తర్వాత అయినా సరే చూసుకొని మెసేజ్ చేసినా పర్లేదు, మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.